నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేషన్స్. మనకి సమ్, మీన్, మీడియన్ వీటన్నిటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. డిఎఫ్ ఆఫ్ శాలరీ, నాకు శాలరీ యొక్క సమ్ అనేది కావాలి. శాలరీ డాట్ సమ్. చూడండి ఇప్పుడు. సో మీకు ఇంత ఆ శాలరీస్ మొత్తం సమ్ చేసి యాడ్ చేసి అయితే మనకి వాల్యూ అయితే ఇస్తుంది అనమాట. సో మీన్ కావాలంటే యావరేజ్ డిఎఫ్ డాట్. సో మనం దీనిలో పర్ఫామ్ చేయాలి శాలరీ మీద కదా. సో కాబట్టి శాలరీ తీసుకోవాలి. శాలరీ డాట్ మీన్, రైట్. ఓకే. అండ్ అదేవిధంగా మీడియన్ ఇట్లా అన్నీ తీసుకోవచ్చు. అండ్ శాలరీలో మినిమం శాలరీ ఏముంది అని కూడా తీసుకోవచ్చు. డిఎఫ్ ఆఫ్ శాలరీ డాట్ మీన్. ఓకే. సో 50,000 is the minimum salary. And then maximum salary, df of salary dot max. That's it. So 95,000 is the highest salary. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అయితే మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా. సో మల్టిపుల్ స్టాట్స్ అట్ వన్స్ అవి ఎలా చేయాలని చెప్పేసి చూద్దాం. సో డిఎఫ్ ఆఫ్, ఇక్కడ చూడండి నేను ఏజ్ తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఇంకో కాలం వచ్చేసి శాలరీ తీసుకుంటున్నాను. ఓకేనా. ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడు దీనికి అగ్రిగేట్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తా. లైక్ సమ్. ఓకే. సమ్ కామా మీన్ కామా మ్యాక్స్ కామా మిన్. దట్స్ ఇట్. ఎగ్జిక్యూట్ చేయండి. అండ్ మనకి ఈ విధంగా ఏమవుతుందంటే వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఏజ్ మొత్తం సమ్ చేస్తే ఎంత, శాలరీ సమ్ చేస్తే ఎంత వస్తుంది. ఓకే. అండ్ మీన్ ఎంత, మ్యాక్సిమం ఎంత. ఓకే. సో హైయెస్ట్ ఏజ్ వచ్చేసి 50 అండ్ శాలరీ వచ్చేసి 95,000. అండ్ లోయెస్ట్ ఏజ్ వచ్చేసి 25 అండ్ శాలరీ వచ్చేసి 50,000. సో మీకు ఫుల్ సమ్మరీ కావాలంటే తెలుసు, డిఎఫ్ డాట్ డిస్క్రైబ్. ఓకే. సో ఇది మనకి ఏం చేస్తుందంటే ఫుల్ సమ్మరీ అయితే ఇస్తుంది. ఓకేనా. అండ్ నాకు ఓన్లీ నెంబర్స్ ఉన్న కాలమ్స్ యొక్క డేటా మాత్రమే సమ్ కావాలి అంటే సో ఎలా చేయాలి. ఫస్ట్ టిఎఫ్ అంటే చూడండి. సో ఐడి, ఏజ్, శాలరీ ఇవి మాత్రమే నెంబర్స్ కదా. సో వాటిని నేను సమ్ చేయాలనుకుంటున్నా. టిఎఫ్ డాట్ సమ్ న్యూమరిక్ ఓన్లీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే. సో రన్ చేయండి. సో ఐడి, ఏజ్, శాలరీ మొత్తం సమ్ చేసి మనకి డేటా అయితే ఇచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు మనకు నచ్చిన కాలమ్స్ మీద. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బై, ద మోస్ట్ ఇంపార్టెంట్ డేటా ఫ్రేమ్ ఫీచర్ అనమాట. సో గ్రూప్ బై అంటే ఏంటి, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ చూడండి ఫస్ట్. సో ఇక్కడ డిఎఫ్ చూస్తే మనకి సిటీ ఉన్నాయి, లైక్ బోస్టన్, చికాగో, ఎల్ఏ, న్యూయార్క్ సిటీ ఇట్లా, రైట్. అండ్ సిటీని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోస్టన్ అనే సిటీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ శాలరీస్ మొత్తం నాకు సమ్ కావాలి. అంటే ఇక్కడ గమనించండి. సో బోస్టన్ ఎన్ని చోట్ల ఉంది, 1 2 3 4. సో ఈ 4 ప్లేసెస్లో ఉన్న శాలరీస్ నాకు సమ్ చేసి అవుట్పుట్గా కావాలి. సో దానికి నేను ఎలా రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిఎఫ్ డాట్ గ్రూప్ బై. ఓకే. గ్రూప్ బై. సో నాకు సిటీ అంటే ఒక్క బోస్టనే కాదు అన్ని సిటీస్కి సమ్ చేసి కావాలి. సిటీ అండ్ దెన్ శాలరీ అనేది ఏం చేయాలి, నాకు సమ్ చేయాలి, రైట్. అది. సో ఇప్పుడు చూడండి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. సో బోస్టన్ అనే సిటీ శాలరీస్ మొత్తం సమ్ చేస్తే ఇంత, అండ్ చికాగో సమ్ చేస్తే ఇంత, ఎల్ఏకి సమ్ చేస్తే ఇంత అని చెప్పేసి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా. అండ్ లైక్ మనకి అదేవిధంగా మీన్, మ్యాక్స్, మినిమం అన్నీ ఫైండ్ చేయాలి.
ఎవ్రీ సిటీకి అంటే అండ్ ఎలా చేస్తాం? సో గ్రూప్ బై సిటీ అండ్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ దిస్ మీన్ మ్యాక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ సాలరీ. సో దానికి ఎలా అంటే చెప్పి చూద్దాం. df డాట్ గ్రూప్ బై and then city and then salary dot aggregate and then so we have to find the first count, mean, max, min. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో బూస్ట్ అనేది కౌంట్ 4 ఉంది, చికాగో 5 ఉంది, LA 5 టైమ్స్ ఉంది, న్యూయార్క్ సిటీ 5 టైమ్స్ ఉంది, రైట్? సో మీన్ ఫైన్ చేస్తే దీనికి ఇంత వస్తుంది, మ్యాక్స్ ఫైన్ చేస్తే ఇంత వస్తుంది, అండ్ మినిమం ఫైన్ చేస్తే ఇంత వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి మనకు నచ్చిన కాలమ్స్ మీద పర్ఫామ్ అయితే చేయొచ్చు.